బాగున్నారా? నేను గోపాలాచార్యులు ముత్తుకూరి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బురాన్ దొడ్డి గ్రామం, సి బెలగల్ మండలం, కర్నూలు జిల్లా. ఈ రోజు మనం రామాయణంలోని 3వ ప్రశ్న అయినటువంటి కాండలను గుర్తించడం ఎలా. చాలా మంది విద్యార్థులు ఈ ప్రశ్నను సరిగ్గా సమాధానం రాయడంలో ఇబ్బంది పడుతున్నారు. చదువుతున్నాం కానీ గుర్తుండడం లేదు అని చెప్పడం జరిగింది. అందుకే మనం మొదటి భాగంలో అయోధ్య అరణ్యకాండలు ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాము. ఈ రోజు తక్కినటువంటి కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండల్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా వాటిని పరీక్షలో గుర్తు పెట్టగలగాలి అనేటటువంటి విషయాన్ని చూద్దామా పిల్లలు? మీరంతా సిద్ధమే కదా? వెరీ గుడ్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా 4వ కాండ అయినటువంటి కిష్కింధాకాండ. కిష్కింధాకాండ అంటేనే మనకి గుర్తొచ్చేది వెరీ గుడ్ ఏంటమ్మా? కోతులు. కిష్కింధాకాండ అంటేనే వానర్ల కాండ. ఇది వానర్ల యొక్క కాండ కిష్కింధాకాండ. కిష్కింధ వచ్చేసి వాలి యొక్క రాజధాని. అది కిష్కింధా నగరానికి రాజు వాలి, ఆయన తమ్ముడు సుగ్రీవుడు. ఈ వాలికి ఒక రాక్షసుతో ఎప్పటి నుంచో వైరం ఉంది. ఆయన పేరు చెప్పగలరా మీరు? ఓకే, చాలా కరెక్ట్ చెప్పారు. మాయావి అనేటటువంటి వాడితో వాలికి దీర్ఘకాల వైరం, ఎప్పటి నుంచో వైరం. విసుగొచ్చింది, వీడిని చంపేసి ఏదో ఒకటి చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. ఒక రోజు అర్ధరాత్రి వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు. సరే, అందరూ వద్దు అని చెప్తున్నా కూడా ఈ మాయావి వెంటబడి తరుముకుంటూ ఒక భూగృహంలోకి వెళ్ళాడు, గుహలోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ సుగ్రీవునికి చెప్పిపోయాడు వెళ్ళేటప్పుడే, మీరంతా బయట ఉండండి, ఎవరు లోపలికి రాకండి అని. పోయి సంవత్సరం అయింది, అయినా రాలేదు. ఆ భూగృహంలో నుంచి రక్తపు నురగలు వస్తా ఉన్నాయి. కాబట్టి శబ్దాలు వినిపిస్తున్నాయి, వాలివి మాయావి. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, ఒకవేళ వాలి చనిపోయాడేమో, మళ్ళీ రాక్షసుడు వస్తే మనలందరినీ చంపేస్తాడని భావించి ఆ భూగృహానికి ఒక పెద్ద బండ అడ్డం పెట్టి వచ్చేస్తారు. మంత్రులకి ఈ విషయం చెప్తే వెంటనే వాళ్ళు సుగ్రీవుణ్ణి రాజుని చేస్తారు. కొద్ది కాలం తర్వాత, 1 సంవత్సరం తర్వాత వాలి తిరిగి రావడం జరిగింది. చాలా ఆగ్రహోదగ్రుడై కోపించాడు. సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుని చేసి చంపడానికి వెంటబడ్డాడు. అంతేకాకుండా సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని అపహరించాడు. సుగ్రీవుడు బ్రతికి ఉండగానే రుమను అపహరించాడు. సుగ్రీవుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు దొరకకుండా పారిపోయి భూమండలం అంతా తిరిగాడు. ఇంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి రావడానికి కారణం వాలి. అందుకే ఆయన ఎక్కడెక్కడి విషయాలన్నీ కూడా హనుమంతుని సముద్ర లంఘనం సమయంలో చెప్తాడు. అక్కడ ఛాయాగ్రహాలు ఉంటాయి, అక్కడ రాక్షసులు ఉంటారు, చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఇవన్నీ కూడా సుగ్రీవుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగడం వల్లనే కలిగింది. చివరికి అంతా జరిగి ఆ కిష్కింధ పక్కనే ఉన్నటువంటి ఋష్యముఖం చేరాడు. ఎందుకంటే అక్కడికి వాలి రాలేడు. మతంగముని శాపం కారణంగా ఆ ప్రాంతానికి మాత్రం వాలి రాలేడు. దానికి కారణం దుందుబే అనేటటువంటి రాక్షసుని కలేబరాన్ని చంపి పర్వతం పైన పడేసింటాడు. అది సరిగ్గా మతంగ మహాముని తలపై పడి ఉంటుంది. చుక్కలు తర్వాత కలేబరం ఆయన దగ్గర పడి ఉంటుంది. ఆయన శపించాడు, ఒరే వాలి, నువ్వు ఈ పర్వతం పైకి వస్తే తల ఒక్కలై చనిపోతావు. కాబట్టి ఆ ప్రాంతానికి రాలేడు. కాబట్టి సుగ్రీవుడు ప్రాణాలన్నింటినీ కూడా అరచేతిలో పెట్టుకొని ఋష్యముఖ పర్వతంపై అలా దాచుకున్నాడు. ఇది ఈ కాండలో క్లుప్తంగా మనకు తెలిసినటువంటి విషయం. ఇంకా ఏముంది అంటే, ఈ యొక్క వాలి ఎన్ని రోజులు ఈ విధంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఋష్యముఖం కిందికి దిగితే చంపుతాడు అన్న ఇలా భయపడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు రామ లక్ష్మణులు ఇద్దరు కూడా ఆ యొక్క పంపా సరోవరం తీరం దాటి ఋష్యముఖ పర్వతం పైకి వస్తున్నారు. వాళ్ళని చూసి నా భయంతో పారిపోయాడు. మా అన్న మళ్ళీ నన్ను చంపడానికి పంపాడు. హనుమంత, నువ్వు మారువేషంలో వెళ్ళి వాళ్ళిద్దరు ఎవరో కనుక్కొనిరా అని హనుమంతుడిని పంపి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాళ్ళకి కనిపించకుండా. హనుమంతుడు సన్యాసి రూపంలో వెళ్ళి రామలక్ష్మణుల వివరాలు కనుక్కొని వాళ్ళనిద్దరిని తన భుజాలపై తీసుకొని వస్తాడు. నిజానికి రాముడు లక్ష్మణుడు వచ్చింది సుగ్రీవుని స్నేహం కోసమని
తెలుసుకుంటారు. కాబట్టి సుగ్రీవుడు మంచివాడు, అలాంటి వాటితో స్నేహం చేయడం మంచిది అని తనకు తెలిసినటువంటి కబంధుడు మొదలైనటువంటి వారు చెప్పారు. కాబట్టి ఇందు గురించి వచ్చాడు ఈయన. ఈ సుగ్రీవునితో స్నేహం గురించి వచ్చాడు. సుగ్రీవుని తీసుకుని వచ్చాడు హనుమంతుడు. అగ్ని సాక్షిగా ఇద్దరు మిత్రులైనారు. సుగ్రీవుడు చెప్పాడు, నాకు మా అన్నతో చాలా భయం ఉంది, అది తీరేదాకా నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను, సీతాన్వేషణ ఇప్పుడు మొదలు పెట్టలేను. సరే సుగ్రీవ, ఆపదలో ఆదుకున్నటువంటి వాడే నిజమైన మిత్రువు, నీకు శత్రువు అయినటువంటి వాలిని ఈ రోజే సంహరిస్తాను అంటే సుగ్రీవుడు సంతోషిస్తాడు, కానీ నమ్మడు. నీ బలం ఎలాంటిదో అనేటటువంటి సందేహం ఉంది. దానికి కూడా ఆయన నిదర్శనం చూపాడు. అక్కడ పడి ఉన్నటువంటి దుందుబి కాయాన్ని ఖాళీ బటన బ్రేలుతో అంతే 10 యోజనాల దూరం పడిపోయింది. అదే విధంగా ఒకే బాణంతో 7 మధ్య చెట్లు ఒకేసారి కూలుస్తాడు. ఇప్పుడు సుగ్రీవునికి ఈయన మహాబలవంతుడు, వాలిని చంపగలడు అనేటటువంటి ధైర్యం వచ్చింది. నువ్వు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించు అని పంపిస్తాడు. మొదటిసారి వాలి చేతిలో బాగా దెబ్బలు తిని సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ ఋష్యముఖం పర్వతం పైకి వెళ్తాడు. శ్రీరాముడు లక్ష్మణుడు తర్వాత అక్కడికి చేరుతారు, హనుమంతుడు మొదలైనటువంటి. ఏమయ్యా రామా, నేను నమ్ముకున్నందుకు ఇదే బలం, నాకు తగిన శాస్తి జరిగింది అంటాడు. అదే కదా, మీరిద్దరు కవల పిల్లలు, ఒకే పోలికలో ఉన్నారు, గుర్తించలేకపోయాను అని లక్ష్మణుని చేత ఒక మాల నాగ కేసర పూలత వేయిస్తాడు. ఇది వేసుకొని నువ్వు మళ్ళీ ఇప్పుడే యుద్ధానికి వెళ్ళు, ఈసారి ఖచ్చితంగా వాళ్ళు చనిపోతాడు అని చెప్తే వెళ్తాడు. ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు వెనక్కి చూపులు చూస్తూనే ఉన్నాడు. దెబ్బలు భరించలేక శ్రీరామునికి ఆంతర్యం అర్థమై వాలి గుండెల్లో తాకేలా ఒక బాణాన్ని వేస్తాడు. దానితో వాలి చెడిపోతాడు. తర్వాత మనం ఈ చిత్రంలో చూస్తున్నాం, మండోదరి వచ్చి ఏడుస్తా ఉంది. వాలి కూడా శ్రీరాముని ప్రశ్నిస్తాడు, నేను నీకు కానీ నీ రాజ్యానికి కానీ ఏనాడు అపకారం చేయలేదు, అలాంటి నన్ను ధైర్యంగా ఎదుర్కొనలేక చాటి నుండి ఎందుకు చంపావు అని ప్రశ్నిస్తే, ఇది కాదు, నీకు ధర్మం తెలియదు, ఈ కిష్కింద ఈ భూమండలం అంతా అయోధ్య ప్రజలు, భరతుడు రాజు, ఇక్కడ ఉన్నటువంటి అడవులకు నేను రాజు, ప్రస్తుతం నేను వనవాసం చేస్తున్నాను, నువ్వు ధర్మం తప్పావు, నీ తమ్ముని భార్యను చెరబట్టావు, పైగా నువ్వు వానరుడవు కాబట్టి నిన్ను చాటు నుండి చెప్పడంలో తప్పు లేదు అనే ధర్మ సూక్ష్మాన్ని తెలిపాడు. వాలి తన తప్పు తెలుసుకుంటాడు, నా క్షమించమని కోరుకుంటాడు. తర్వాత తన అంగదుని, తన భార్య బాధ్యతలు సుగ్రీవునికి అప్పగించి తన మెడలో ఉన్నటువంటి హారం, వెలుగుతున్నటువంటి ఆ సువర్ణ హారాన్ని తీసి సుగ్రీవుని మెడలో వేసి బాణాలు వదులుతాడు. ఇది వాలి వధకు సంబంధించినటువంటి ఘట్టం. దీని తర్వాత సీతాన్వేషణకై ఇంకా రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఈ సుగ్రీవుడు రాజయ్యాడు, భోగాలతో మునిగిపోతున్నాడు. ఈ విషయం రామలక్ష్మణులకు తెలియదు. లక్ష్మణుని పంపుతాడు, రే లక్ష్మణ, ఏమైందో తెలుసుకొని రా, అసలు సీతాన్వేషణ మొదలు పెట్టాడా లేదా. సుగ్రీవుడు అప్పటికే సీతాన్వేషణకై నలుదిక్కుల వానరులని పంపాడు. నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవ ఆజ్ఞ అనేది తిరుగులేనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే మరణదండన తప్పదు అని చెప్పాడు. ఆయా దిక్కులకు ఆయా నాయకుల్ని పంపాడు. పడమర దిక్కుకి సుషేనుడు, ఉత్తరం దిక్కుకి శతబలి, దక్షిణ దిక్కుకి అంగదుడు, తూర్పుకు వినతుడు, ఈ నాయకుల్ని పంపారు. మిగిలిన 3 దిక్కులకు పోయినటువంటి వారు రిక్త హస్తాలతో తిరిగి కూడా వచ్చారు. ఒక దక్షిణపు దిక్కుకు బయలుదేరినటువంటి అంగదుని సేన మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఎందుకంటే సీతమ్మని తీసుకుపోయినది అటువైపే కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా అంతు చిక్కగా తిరుగుతా ఉన్నారు. ఆకలి దప్పులు వేధిస్తా ఉన్నాయి. ఒకవైపు శ్రీరాముడు ఆ దక్షిణం దిక్కుకు వెళ్ళేటటువంటి జట్టులో ఉన్నటువంటి హనుమంతునికే తన పేరు చెక్కినటువంటి అంగుళీయకాన్ని ఇస్తాడు. ఈ వానరులు వెతుకుతూ దక్షిణ దిక్కంతా అర్థం కావడం లేదు. ఒక గుహలోకి వెళ్తారు, వృక్షబిలం దాని పేరు. ఆ గుహ దగ్గరికి చేరినటువంటి వానరులు ఆకిలి దప్పలు ధరిస్తూ ఉన్నాయి. ఒక స్వయం ప్రభ అనేటటువంటి యోగిని సహాయంతో ఆకలి దప్పులు తీర్చుకుంటారు. వీళ్ళు ఒక చోట కూర్చొని ప్రస్తావిస్తూ ఉంటారు, ఈ విధంగా సీతాదేవిని రావణుడు అపహరించారు,
జటాయు రెక్కలు నరికాడు. ఈ మాటలు విన్నటువంటి సంపాతి అక్కడే ఉన్నాడు. జటాయు అన్న ఓ నా అన్న చనిపోయినటువంటి విషయానికి చాలా దుఃఖిస్తాడు. అంతేకాకుండా తన దివ్య దృష్టి ఉంది కాబట్టి లంకలో సీత ఎలా ఉంది, ఎన్ని కష్టాలు పడుతుంది అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు వానరులకు చెప్తారు. దీంతో సంపాతికి రెక్కలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు సముద్రాన్ని దాటడం ఎలా అనేటటువంటి సమస్య. ఇంకా హనుమంతుడు మాత్రమే ఈ పని చేయగలడు, ఆయన శక్తి ఆయనకు తెలియదు అని చెప్పి జాంబవంతుడు ప్రేరేపిస్తే హనుమంతుడు తన ఆత్మశక్తిని ప్రకటించి సముద్ర లంఘనానికి అనువైన ప్రదేశం నాకు కావాలి, దానికి మహేంద్రగిరి ఒక్కటే సరైనది అని చెప్పి మహేంద్రగిరి చేరుకుంటారు వానరులందరూ కూడా సముద్ర లంఘనం కోసం. ఇంతటితో మనకు కిష్కింధకాండ పూర్తయింది. ఇప్పుడు సుందరకాండ. ఈ సుందరకాండలో మనకు చాలా ముఖ్యమైనటువంటిది అశోకవనం అనేటటువంటి పేరు ఎక్కడొచ్చినా సరే, అసలు ఈ పేరు కథకు సంబంధం లేకుండా ఎందుకు మహర్షి గారు పెట్టారు. మరి ఈ 6 కాండల్లోకెల్లా సుందరకాండ ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సుందరో రామః, సుందరే సుందరి సీత, సుందరి కపిహి అని అందరూ కూడా అందమైనటువంటి రాముడు, అందమైనటువంటి సీత, అందమైనటువంటి హనుమంతుడు ఈ కాండలో మనకు దర్శనం ఇచ్చేటువంటిది మాత్రం సీతమ్మ దర్శనం ఈ కాండలో కలుగుతుంది. కిష్కింధ కాండలో దర్శిస్తాడు హనుమంతుడు. సీతా దర్శనం చేసుకొని లంకను కాల్చి వస్తాడు. చూసి రమ్మంటే కాల్చి రావడం ఉన్నటువంటి సామెత ఈ కాండ నుంచే మనకు వచ్చింది. కాబట్టి దీనికి లంకా దహన కాండ అనవచ్చు, సీతా దర్శన కాండ అనొచ్చు. సీత క్షేమవార్త తెలిపి సీతమ్మ ప్రాణాలు నిలిపాడు, ఇటు రాముని ప్రాణాలు నిలిపాడు. సీతమ్మ ఇచ్చినటువంటి దివ్య చూడామణిని శ్రీరామునికి ఇచ్చి సీతమ్మ చెప్పినటువంటి ఒక కథ, కాకాసుర కథ, అది శ్రీరాముడు సీతకి తప్ప ఎవరికీ తెలియదు అన్నది. అదే విధంగా సీతాన్వేషణ వృత్తాంతం మొత్తం శ్రీరాముడు కోరగా హనుమంతునికి వినిపించడం ఈ కాండ యొక్క సంక్షిప్త సారాంశం. సముద్ర లంఘనంలో హనుమంతుడు ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు వరుసగా చూస్తే మనం మొట్టమొదట సురస అనేటటువంటి నాగమాత ఈయనను అడ్డగించాలని ప్రయత్నించింది, కానీ హనుమంతుడు సూక్ష్మ దృష్టికి ఆశీర్వదించి పంపించింది, క్షేమంగా వెళ్ళి రాలి. తర్వాత సింహిక అనేటటువంటి రాక్షసి మింగాలని చూసింది. హనుమంతుడు తన వాడైనటువంటి గోలతో సింహికని చీల్చి పడేస్తాడు. తర్వాత లంకాది దేవత అయినటువంటి లంకిని సూక్ష్మ రూపంలో పిల్లి రూపంలో మారి లోపలికి పోవాలని ప్రయత్నిస్తున్నటువంటి హనుమంతుణ్ణి ఆపింది. ఒరే ఎవరు నన్ను తప్పించుకొని పోలేవు అని చెప్తే హనుమంతుడు సింహనాదం చేస్తూ ఎడమ చేతితో ఒక్క చిన్న దెబ్బ కొట్టాడు లంకిని, ఆ దెబ్బకే పడిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం గుర్తు చేసుకుంది లంకిని. ఎప్పుడైతే నిన్ను ఒక వానరుడు ఓడిస్తాడో ఆ రోజు లంకకు చేడు కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి లంకకి నాశనానికి వచ్చింది, క్షేమంగా వెళ్ళి రా, సీతను చూసుకోపో అని చెప్పి లంకలోకి ప్రవేశించమని చెప్పింది లంకిని. లంకలోని రాక్షసులకు కీడు కలుగుతుందని బ్రహ్మ ఇచ్చిన వరాన్ని హనుమంతునితో పలికి లంకలోకి వెళ్ళమని చెప్పింది లంకిని. అక్కడ నుండి హనుమంతుడు ఇంత వెతికాడు, విభీషణుని గృహం వెతికాడు, రావణుని అంతఃపురం వెతికాడు, అక్కడ మండోదరి సీత అని భ్రమించి తర్వాత తప్పని తెలుసుకున్నాడు. కుంభకర్ణుని ఇల్లు వెతికాడు, అణువు గాలించాడు, ఎక్కడా సీత కనిపించలేదు. ఇక ఈ వార్త చెప్పేదానికంటే ఇక్కడే ప్రాయోపవేశం చేసుకుని ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఎందుకంటే సీత లేదు అని తెలిస్తే రాముడు ప్రాణాలు వదులుతాడు, రాముని చూసి లక్ష్మణుడు ప్రాణాలు వదులుతాడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇలా మొత్తం అయోధ్య. కాబట్టి ఇందరు చావు కారణం కావడం కంటే తనొక్కడే ప్రాణాలు వదలడం మేలు అనిపించి మళ్ళీ లోపలనే బుద్ధిమతాం వరిష్టం అన్నట్లు ఆయన చాలా గొప్ప బుద్ధిమంతుడు కాబట్టి వెంటనే ఆలోచించాడు, చర్చి సాధించేది లేదు కదా, బ్రతికుంటేనే ఎప్పుడైనా సుఖాలు కలగవచ్చు, కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. మొట్టమొదట సముద్రాన్ని లంఘించేటంటే ముందు సూర్యుడికి, మహేంద్రుడికి, తన తండ్రి వాయువుకి, బ్రహ్మకి, ఇతర దేవతలకు నమస్కరించాడు. కానీ ఇందులో రామునికి సీతకి నమస్కరించలేదు. ఈసారి మొట్టమొదట నమోస్తు రామాయ స లక్ష్మణాయ, రామ లక్ష్మణుడు సీత
నమోస్తు రమాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరద్గణేభ్యః. అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటాం. ఎప్పుడైతే సీతాదేవిని నమస్కారం చేసుకున్నాడో అప్పుడే ఆయనకు దర్శనం కలగడానికి అవకాశం ఏర్పడింది. ఇంతవరకు ఎత్తుకున్నటువంటి అశోకవనంకి వెళ్ళాడు. ఆ సీతాదేవి ఒక చెట్టు కింద శంషుపా వృక్షం కింద దుఃఖిస్తూ రాక్షసుల యొక్క మధ్యలో చిక్కినటువంటి జింక పిల్లల విలవిలలాడిపోతుంది. రావణాసుడు వచ్చి బెదిరించడం రోజు ఇదే జరుగుతున్నటువంటి. రావణుడు ఒక 2 నెలల గడువు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయాడు. లేకపోతే నీకు మరుసటి రోజు చావు తప్పదు అని చెప్పాడు. ఈలోగా త్రిజట అనేటటువంటి విభీషణుని కూతురు లేచి నాకు జరిగి రోజు వచ్చినటువంటి చెప్పింది, మీరెవరు సీతాదేవిని బాధ పెట్టండి ఇకపై. నాకు నిన్ననే కళ వచ్చింది. కళలో రావణాసురుడు నూనె పోసిన శరీరంతో నేల మీద పడి ఉండగా ఒక నల్లని స్త్రీ బురద పూసుకొని ఎర్రని వస్త్రాలు కట్టి రావణుని తాడుతో దక్షిణ దిశ వైపు లాక్కొని వెళ్తూ ఉండడం నేను చూశాను. వరాహంపై రావణుడు దక్షిణ దిశ వైపు వెళ్తున్నాడు. దక్షిణ దిశ వైపు ఉండేది యముడు, అంటే నరకానికి వెళ్తున్నారు వాళ్ళు అని అంటాం. మొసలిపై ఇంద్రజిత్తు, కంటె మీద కుంభకర్ణుడు. చూడండి, మనకి ఈ ముగ్గురే ముఖ్యమైనటువంటి రాక్షసులు. నాకు యుద్ధకాండలో వీరితోటే చాలా కష్టాలు కలిగాయి వానరులందరికీ కూడా. రామలక్ష్మణులకు కూడా మూర్చపోవడం ఇలాంటివన్నీ కలిగాయి. ఇంద్రజిత్తు మహా కపట యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు దాటికి 67 కోట్ల మంది వానరులు చనిపోయారు. సరే, ఎట్లా సీతమ్మని రక్షించుకోవాలి? సీతమ్మ ఆత్మహత్యకు పడిగట్టుతా ఉంది. దీనికి రామకథను గానం చేయడమే సరైనటువంటి మార్గం అని హనుమంతుడు పంచస్వరంతో మానవ భాషలో రామకథను గానం చేశాడు. అంతేకాకుండా సీతమ్మ పైకి తలెత్తి చూసింది. శుభ సిగ్నాలు తోచాయి ఆమె కూడా. ఒకేసారి శ్రీరాముడికి తర్వాత ఈ సీతమ్మకు వీళ్ళందరికీ కూడా శుభ సిగ్నాలు తోచాయి ఒకేసారి. శ్రీరాముని గుణాల్ని వర్ణించు, నువ్వు రామదూతనని చెప్తున్నావు అని హనుమంతుడిని అడిగాడు. అడిగింది సీతమ్మ. శ్రీరాముని గుణాలు చక్కగా వర్ణించాడు హనుమంతుడు. ఇంకా ఆమెకు నమ్మకం కలగడం కోసం దగ్గరికి వస్తా ఉంటే ఆమె వీడేమన్నా రావణాసుడు రాక్షసుడేనా, ఇప్పుడు భిక్షుక రూపంలో వచ్చి నన్ను అపహరించాడు, మళ్ళీ ఈ విధంగా వస్తున్నాడు అని ఆమె వెనక్కి జరుగుతూ ఉంటే శ్రీరాముడు తన పేరు చెక్కినటువంటి ఉంగరాన్ని ఇచ్చాడు కదా, అది సీతమ్మకి ఇస్తే అప్పుడు నమ్మకం కుదిరింది. అమ్మా, నువ్వు అసలు భయపడకు, నువ్వు శ్రీరాముడు వచ్చి యుద్ధం చేసి లంకం జయించేదాకా వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడే నువ్వు నా వీపు పైన కూర్చుంటే నేను శ్రీరాముని దగ్గరికి చేరుస్తానంటే సీతాదేవి నవ్వి నిరాకరించింది. చూస్తే తప్పిల్లి శరీరంలో ఉన్నావు, ఎలా తీసుకుపోతావయ్యా అని నవ్వింది. హనుమంతుడికి కోపపడి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. సీతాదేవి సంతోషించి, నువ్వు అంతటి సమర్థుడవే నాకు తెలుసు, అంతలేదే ఈ సముద్రాన్ని దాటి రాలేవు కాబట్టి, కానీ నేను అలా పరపురుషుని తాకను, శ్రీరాముడు దొంగచాటుగా సీతని తీసుకొని వెళ్ళాడనేటటువంటి అపకీర్తి వస్తుంది. శ్రీరాముడు యుద్ధంలో రావణాసురుడిని జయించి తీసుకువెళ్తాడు, నువ్వు దాన్ని సహాయం చేయి అని కోరింది. సరే అని హనుమంతుడు తనకు ఆనవాలుగా ఏదో ఒకటి ఇవ్వమ్మా చెప్పడానికి అంటే, ఇప్పుడు సీతమ్మ తన దగ్గర ఉన్నటువంటి దివ్య చూడామని కొంగుముడు ఇప్పి ఇచ్చింది. సరే, వచ్చిన పని పూర్తయింది, ఇక చేయాల్సిన పని ఏంటి అని ఆలోచించాడు. రావణుని యొక్క శక్తి ఎంతో తెలుసుకుందాం అని చెప్పి అశోకవనం మొత్తం ధ్వంసం చేశాడు హనుమ. తర్వాత తన పైకి వచ్చిన 80,000 మంది రాక్షసుల్ని చంపాడు. చిట్ట చివరికి రావణాసురుని తమ్ముడు ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి లొంగిపోతాడు. బ్రహ్మ పైన ఉన్నటువంటి గౌరవంతో అది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే హనుమను బాధించింది. రావణంతో ఎట్లయినా చర్చించాలి, మాట్లాడాలి అనుకున్నాడు కాబట్టి దానికి కట్టుబడినట్లు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసురుని దగ్గరికి తీసుకువెళ్తారు. రావణాసురుడు హనుమంతుడిని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. దూతను చంపకూడదు అని విభీషణుడు చెప్తాడు. రావణాసురుడు ఒప్పుకోడు. అతడు చాలా మనకి అన్యాయం చేశాడు, విరోధి, రాక్షసులంతా చంపాడు, తన కొడుకుని చంపాడు, మంత్రుల్ని చంపాడు, సేనాపతుల్ని చంపాడు, 80,000 మంది రాక్షసుల్ని చంపాడు. ఇలా అన్ని చెప్తే, అది కాదన్నా దూతకి తగిన శిక్ష విధించవచ్చు అంటే సరే అని చెప్పి, కోతులకు ఇష్టమైనటువంటి తోక కాబట్టి తోకకి నిప్పు పెట్టి ఊరంతా ఊరేగించండి అని చెప్తారు. ఊరేగిస్తారు.
కోపంతో హనుమంతుడు విభీషణుని భవనం తప్ప అదే నిప్పుతో లంక అంతా కాల్చివేస్తాడు. తర్వాత బాధపడతాడు, అరే మొత్తం అంతా కాలి బూడిదైపోయింది లంక, సీతకి ఏమైందేమో దర్శనం చేసుకుందామని సీతమ్మని దర్శించుకొని ఆమె అనుమతితో తిరుగు ప్రయాణం చేస్తాడు. ఈసారి మళ్ళీ తన యొక్క భారాన్ని భరించగలిగేటటువంటి అరిష్ట పర్వతాన్ని ఎక్కి మధ్యలో ముందు ఆత్మీయంగా తనను పలకరించడానికి వచ్చినటువంటి మైనాకుని తాకి, సమయం లేదు కాబట్టి ఆదిత్యానికి కేవలం తాకి మహేంద్ర శిఖరంపై అడుగు పెడతాడు. జాంబవంతుడు మొదలైనటువంటి పెద్దలందరికీ నమస్కారం చేసి సీతమ్మను చూశాను అని ప్రకటించడం, సీతమ్మను ఇప్పుడే తీసుకుని వస్తాం, మనం రిక్త చేతులతో ఎందుకు వెళ్ళాలి అని అంగదుడు తొందరపడతాడు. మనకు సీతమ్మ జాడ తెలిసింది కాబట్టి వెంటనే పోయి సీతమ్మని తీసుకుని వస్తాం, రావణ్ణి నేను చెప్పేస్తాం అని అంగదుడు అంటే జాంబవంతుడు ఖండిస్తాడు. సుగ్రీవుని ఆజ్ఞ కేవలం సీత జాడ తెలుసుకోమని. అంతేకాదు శ్రీరాముడు రావణాసురుడిని చెప్తానని ప్రతిజ్ఞ చేశాడు, దీనికి భంగం కలిగించకూడదు అని చెప్పి మనం మళ్ళీ ఇప్పుడు శ్రీరాముని దగ్గరికి వెళ్ళాలి అని ప్రయాణం అవుతారు. మధ్యలో వీళ్ళు చాలా విపరీతమైన ఆకలితో ఉన్నారు కాబట్టి వానరులంతా కూడా మధువనం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫలాలు తేనెలు తాగి మధువనాన్ని మొత్తం ధ్వంసం చేస్తారు. అది సుగ్రీవుని యొక్క వనం. అది దానిని దదిముఖుడు అనేటటువంటి మేనమామ, సుగ్రీవుని మేనమామ అధీనంలో ఉంది. ఆ దదిముఖుడిని తన్ని కొట్టి గాయపరిచి మధువనం అంతా కూడా ధ్వంసం చేస్తారు. కానీ సుగ్రీవునికి వార్త తెలిసి, సరే నరులు ఇంత సంతోషంగా ఉన్నారంటే సీత జాడ తెలిసి ఉంటుంది, ఇలా తీసుకురండి తక్షణం అని చెప్పి తీసుకొస్తారు. శ్రీరాముని కోరిక మేరకు హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతం మొత్తం చెప్పడంతో మనకు ఈ కాండ పూర్తి అవుతుంది. తర్వాత మనకు యుద్ధకాండ. ఈ యుద్ధకాండలో మనకు వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చూద్దాం. విభీషణుని శరణాగతి. ఇతడు రావణాసురుని యొక్క దుష్ట చేష్టలు నచ్చక శ్రీరాముని దగ్గరికి వచ్చి శరణు వేడుకుంటాడు. శ్రీరాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, రావణుని బంధుమిత్ర సమేతంగా హతమారుస్తాను, నేను లంకకి రాజుగా చేస్తాను అని ఇప్పటికప్పుడే జలతో విభీషణునికి పట్టాభిషేకం చేస్తాడు లక్ష్మణునికి చెప్పి. తర్వాత ఈ లంకకు చేరేటటువంటి మార్గం ఎట్లా అనేటటువంటి విషయాన్ని తెలుపుతాడు సుగ్రీవుణ్ణి. విభీషణుడు సముద్రుని ఉపాసిస్తే దారిస్తే అది సాధ్యమవుతుంది. 3 రాత్రులు ఉపాసించినా కూడా సముద్రుడు దారి ఇవ్వకపోవడంతో శ్రీరాముని కళ్ళు ఏర్పడు. ఒకసారి బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తాడు, సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తాడు అని కోపపడతాడు. పారిపోతాడు. పారిపోయే వాని మీద బాణం ప్రయోగించాడు శ్రీరాముడు కాబట్టి ఆ బాణం వృధా కాకుండా పాపాత్ములు దోపిడీదారులో ఉండే ద్రోమకుల్యంపై ప్రయోగించు అని చెప్పిన విధంగా ప్రయోగిస్తాడు. అది జరిగిపోయింది. సముద్రుడు దారి ఇచ్చాడు. 10 యోజనాల వెడల్పు 100 యోజనాల పొడవులతో నలుడు అనేటైన సేతు నిర్మాణం కేవలం 5 రోజుల్లో పూర్తి చేశారు. అందరూ కూడా ఆవలి ఒడ్డు చేరారు. ఈలోగా శుకాసారంలో అనే 2 రాక్షసులు శ్రీరాముని బలం తెలుసుకోవాలి అని చెప్పి వానర రూపాలలో వచ్చి వానరులలో చేరిపోయారు. శ్రీరాముడు వారిని క్షమించి, సరే మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే ఎందుకంటే చెప్తాం, కానీ రావణుడికి చావు మాత్రం తప్పదు, ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. ఈలోగా లంకలో మేడపై కూర్చొని విలాసంగా ఉన్నటువంటి రావణుని చూసి సుగ్రీవునికి రాని కోపం వచ్చింది. వెంటనే అతనిపై దూకి కిరీటాన్ని తీసి నేల కొట్టి 30 తిప్పలు పెట్టి సుగ్రీవుడు క్షణాలలో మళ్ళీ శ్రీరాముడు ఉన్నటువంటి సువేల పర్వతంపై వాళ్తాడు. శ్రీరాముడు మందలిస్తాడు, ఇలాంటి పనులు చేయొద్దు, నీకు ఏదన్నా జరిగితే నేను పోలేదు. తర్వాత అంగదుని రాయబారిగా పంపిస్తాడు, ఈ పద్ధతి మానుకో, సీతను అప్పగించు, ఒక అవకాశం ఇస్తామని చెప్పి రావణాసురుడు ఇక బాణానికి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది అని శ్రీరాముడు అనుకుంటాం. ఇక్కడ మనం చిత్రంలో 10 యోజనాల వెడల్పు 100 యోజనాల పొడుగుతో ఉన్నటువంటి సేతు నిర్మాణాన్ని మనం చూడవచ్చు. రావణుని శక్తి అనేటటువంటి ఆయుధం, యుద్ధం ప్రారంభమైంది. శక్తి అనేటటువంటి ఆయుధంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోవడం, హనుమంతుడు భుజాలపై కూర్చొని రాముడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ధనుస్సు కిరీటం నేల కూర్చాడు.
స్పృహ కోల్పోయిన లక్ష్మణుడిని చూసి తన కోపంతో కలిసిపోయినటువంటి రావణుడికి చెప్పాడు, ఈ రోజు సేద తీర్చుకొని రేపు అని చెప్పాడు. యుద్ధంలో రామునితో యుద్ధం చేయడం అంటే ఒంటరిగా ఉన్న స్త్రీలను అపహరించడం కాదు అని చెప్పి పంపిస్తాడు. అవమాన భారంతో రావణుడు తన సోదరుడైనటువంటి కుంభకర్ణుని నిద్ర లేపుతాడు. కుంభకర్ణుడు వచ్చి యుద్ధంలో వానరులను దెబ్బతీస్తాడు. శ్రీరాముడు అది భరించలేక ఒక ఐంద్రాస్త్రం అనేటటువంటి అస్త్రంతో కుంభకర్ణుని చంపేస్తాడు. ఇక శాశ్వత నిద్రలోకి కుంభకర్ణుని పంపిస్తాడు. తర్వాత రావణ కుమారుడైనటువంటి అతికాయుడు అనేటటువంటి పెన్ను లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంతో చంపేస్తాడు. రావణుడు కోపంతో లక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. వారిద్దరూ స్పృహ కోల్పోతారు అని జంబవతుడు పరిశీలించి ఇది హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడుగుతాడు. ఎందుకని చూస్తే హనుమంతుడు బ్రతికింటే వానరులంతా బ్రతికినట్లే అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి త్వరగా సర్వౌషధి పర్వతాన్ని పెళ్ళగించి తీసుకొని వస్తాడు. ఆ ఔషధుల యొక్క వాసనకే రామలక్ష్మణుల గాయాలని మాయమైపోతాయి. చనిపోయినటువంటి 67 కోట్ల వానరులు కూడా మళ్ళీ బతుకుతారు. ఈలోగా ఇంద్రజిత్ ఇంకా బ్రతికే ఉన్నాడు, నికుంభుల యాగం చేస్తున్నాడు. అదిగిన చేస్తే దాన్ని జయించడం కష్టం కాబట్టి రాముని ఆజ్ఞ తీసుకొని లక్ష్మణుడు ఆ యాగాన్ని భగ్నం చేయడానికి వెళ్తాడు. ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్ తల నేలపుంచాడు లక్ష్మణుడు. ఇది తట్టుకోలేక రావణాసురుడు వీళ్ళని ఏదైనా చేయాలి, ఈసారి మళ్ళీ శక్తి ఆయుధం లక్ష్మణుని రొమ్ముపై బలంగా నాటుకునేలాగా చేశాడు. ఈ శ్రీరాముడు ప్రార్థించాడు ఆ శక్తి అనే ఆయుధాన్ని, దానికి ప్రాణాలు తీసే శక్తి లేకుండా అవుగాక అని. తర్వాత ఏడుస్తా ఉన్నాడు, ఏ దేశంలో అయినా భార్య దొరకచ్చు, బంధువులు దొరకచ్చు, కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు దొరకడు కదా అని శ్రీరాముడు కన్నీరు కార్చాడు. సుషేనుడు అనేటటువంటి వైద్యుని సూచన మేరకు హనుమంతుడు ఓషధి పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చోవడంతో అనే ఆనందంతో శ్రీరాముడు చెప్తా ఉన్నాడు, లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు, అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని నాకేం ప్రయోజనం అని చెప్తాడు. ఇక రావణాసురుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పి తీరుతాను అనేటటువంటి సంకల్పానికి వస్తాడు. ఈలోగా ఇంద్రుడు తన దివ్య రథాన్ని సారథి మాటల్ని పంపిస్తాడు. యుద్ధంపై నుండి యుద్ధం చేస్తున్నాడు శ్రీరాముడు. తను వేసే బాణాలకు రావణుని తలలు తెగిపోతున్నాయి, మళ్ళీ విచిత్రంగా మలుస్తూ ఉన్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రావణ యుద్ధానికి రావణ యుద్ధమే సమానం అన్నట్లు సాగుతా ఉంది. ఆ యుద్ధం చూడడానికి దేవతలు అగస్త్యుడు వచ్చాడు, దేవతలు వచ్చారు. శ్రీరామునికి ఇక లాభం లేదు అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. ఇది చదివిన తర్వాత శ్రీరాముడు యుద్ధంలో రావణాసురుణ్ణి జయించడం జరుగుతుంది. మహాతలి సూచించిన ప్రకారంగా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి శ్రీరాముణ్ణి అంతమొందిస్తాడు, రావణాసురుణ్ణి అంతం చేస్తాడు శ్రీరాముడు. సరే, ఇంకా చనిపోయిన తర్వాత ఎవరికైనా అంత్యక్రియలు జరపాలి, చనిపోయిన తర్వాత నాకు కూడా ఆదరణీయుడే అని చెప్పి తమ్ముడైనటువంటి విభీషణుడికి దహన సంస్కారాలు చెయ్యి రావణుడికి అని చెప్తాడు. విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషిక్తుని చేస్తాడు. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరికి చేరుస్తాడు. శ్రీరాముని మాటలు మురుకుల్లా గుచ్చుకుంటాయి సీతాదేవికి. నువ్వు 1 ఏడాది కాలం అరుణి పంచలో ఉన్నావు కాబట్టి నేను స్వీకరించను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటాడు. కాబట్టి సీతాదేవి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యం అనుకుంటుంది. లక్ష్మణుని చితి పేర్చమంటుంది, అగ్నిలో ప్రవేశిస్తుంది. అప్పుడు అగ్నిదేవుడే స్వయంగా సీతాదేవిని తీసుకుని వచ్చి సీత గొప్పదనాన్ని వెల్లడిస్తాడు. శ్రీరాముడు సీత గురించి తనకు తెలుసని, లోకానికి చట్టడానికి అగ్ని పరీక్ష పెట్టానని చెప్తాడు. శ్రీరాముడు సీతను దగ్గరికి తీసుకుంటాడు. అదే పరమశివుడు శ్రీరాముని ప్రశంసిస్తాడు. మృతులై పడి ఉన్నటువంటి కోట్లాది వానరులని బ్రతికించమని ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు బ్రతికిస్తాడు. ఇక పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతాడు. కానీ అక్కడ వెళ్లే సమయానికి ఆలస్యం కావచ్చు కాబట్టి ముందుగా హనుమంతుడిని పంపిస్తాడు. భరతునికి గుహునికి ఈ విషయం చెప్పు. భరతుడు నంది గ్రామంలో వనవాసం చేస్తున్నాడు. 14 సంవత్సరాల తర్వాత మరుసటి రోజు ఊరికపోతే ప్రాయోపవేశం చేస్తానని చెప్పాడు. కాబట్టి తాను వస్తున్నటువంటి విషయం భరతునికి గుహునికి హనుమంతుడు తెలియజేయడం, అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం జరగడంతో మనకు
ఈ యుద్ధకాండ పూర్తవుతుంది. 11,000 సంవత్సరాలు ప్రజల్ని కన్న బిడ్డల వలె శ్రీరాముడు పరిపాలించాడు. అందుకే మనం ధర్మో విగ్రహం అంటారు. సత్యధర్మ ప్రాక్తిక ఇది పలికింది శ్రీరామునికి ఇష్టులైనటువంటి కాదు, శత్రువు అయినటువంటి మారీచుడు చెప్పాడు. మనకు రామాయణంలో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనము ఈ కొటేషన్ వాడుకోవచ్చు. ఇక ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ గురించి సుందరకాండలో ఎవరు చనిపోయారు, ఎవరు చంపారు. ఇక్కడ మనకు ఒక కుందమ పుస్తకంలో టెక్స్ట్ బుక్ లో జంబుమాలి అనేటటువంటి రాక్షసుడు సుందరకాండలో చనిపోయాడు. కానీ యుద్ధకాండలో కూడా మళ్ళీ అతని పేరు ఉంది. అంటే మీరు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాక్షసులు ఎవరి చేతిలో చనిపోయారు అన్నటువంటి ఉంది. మీరు దీనిని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది మనకు తెలుసుకున్నటువంటి విషయం. మనకు ఈ ఏ రామాయణంలో ఏ ప్రశ్న ఇచ్చినా రామాయణం అంటే ఆదర్శ కావ్యం, రాముడి ఆదర్శమూర్తి, నాతో నా భవిష్యత్తు, భూమిపై కొండలు నదులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అని మహాదేవుని. ఇవి మనం ప్రతి ప్రశ్నలో రాసుకోవచ్చు. రామ విగ్రహ పరాక్రమ ఇది కూడా రాసుకోవచ్చు. ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశం, సౌకర్యం కలిగించినటువంటి కర్నూలు జిల్లా ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ కూడా ఇలా ఉన్నటువంటి ఆ సెల్ నంబర్ కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ చేయాలని కోరుకుంటూ, మీకు వచ్చే పబ్లిక్ పరీక్షలో అందరికీ కూడా 100కి 100 మార్కులు రావాలని కోరుకుంటూ, జయోస్తు విజయోస్తు, జై తెలుగు.